నాని హీరోగా అని ఇమాన్యుయల్, ప్రియాశ్రీ హీరోయిన్స్గా విరించి వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన మజ్ను మూవీ నేడు రిలీజ్ అయింది. మజ్ను స్టాప్ డ్రింకింగ్ స్టార్ట్ లవ్వింగ్ క్యాప్షన్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, సినిమా విశేషాలు ఏంటి, పదండి తెలుసుకుందాం. సినిమా ప్లాట్ చాలా కొత్తగా ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన మజ్ను ఒక క్లాస్ ఎంటర్టైనర్. భారీ బిల్డప్లు లేకుండా చాలా సింపుల్గా ఉంది. రొటీన్ సీన్స్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. రాజమౌళి బాహుబలి మూవీ సీన్ చిత్రీకరిస్తున్న షాట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. నాని రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. నాని ఇంట్రడక్షన్ ఫన్నీగా ఉంటుంది. తర్వాత హీరోయిన్ ప్రియాశ్రీ కనబడడం, ఫ్లర్ట్ చేయడం, ఆ హీరోయిన్ కి నాని తన ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ చెప్పడం, మెయిన్ హీరోయిన్ అను క్యారెక్టర్ రివీల్ అవ్వడం, అనుతో నాని లవ్ సీన్స్ బాగుంటాయి. భీమవరం లవ్ ఎపిసోడ్ మొత్తం చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య మెలోడీ సాంగ్ చాలా క్లాస్ గా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారుతుంది. వెన్నెల కిషోర్ కి నాని ఎక్స్ప్లెయిన్ చేసే లవ్ స్టోరీ హిలేరియస్ గా ఉంటుంది. పెద్దగా నెగిటివ్స్ లేకుండా సినిమా సాగుతూ ఉంటుంది. రాజ్ తరుణ్ స్పెషల్ అపీరెన్స్ బాగుంది. రాజమౌళితో మొదలైన మూవీ అదే రాజమౌళితో ఎండ్ అవుతుంది. బాహుబలి మేకింగ్ మీద ప్రభాస్ మ్యారేజ్ సెటైర్స్ తో సినిమా ముగుస్తుంది. నాని సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు. కామెడీ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇక హీరోయిన్స్ ఇద్దరు నానికి జోడీగా మెప్పించారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి వంటి ఆర్టిస్టులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. గోపి సుందర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అదిరింది. సాంగ్స్ బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఫ్రేమ్స్లో, డైరెక్షన్లో రిచ్నెస్ చూపించాడు డైరెక్టర్ విరించి వర్మ. ఇక జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ కూల్గా, సింప్లీ సూపర్గా బాగుంది. స్పెషల్ అపీరెన్స్లో వచ్చిన రాజమౌళి, రాజ్ తరుణ్లు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఈ సినిమాకు లాలీపాప్ ఇచ్చే రేటింగ్ 3.